Hello guys, welcome back to our channel SS Applications. ఈ రోజు వీడియోలో మనం కొత్తగా వచ్చినటువంటి రైల్వే నోటిఫికేషన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి పోస్టులు ఏంటి, దాని శాలరీ ఎంత ఉంటుంది అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, నోటిఫికేషన్ ఇష్యూ చేసిన డేట్ అనేది 13 నుంచి అయితే స్టార్ట్ అయింది. అంటే నోటిఫికేషన్స్ ఇష్యూ చేసింది, పబ్లిక్లోకి ఇష్యూ చేసింది 13th డేట్ రోజు అయితే స్టార్ట్ అయింది. ఓపెనింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ అప్లికేషన్ అంటే మనం అప్లై చేయాల్సిన స్టార్టింగ్ డేట్ అనేది 14th September 2024 అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అప్లికేషన్ అంటే మనం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది October 13 రోజు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. October 13 రోజు లాస్ట్ డేట్ మిడ్నైట్ వరకు అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ క్లోజింగ్ డేట్ అంటే మనము ఒకవేళ అప్లికేషన్ అంతా చేసి పేమెంట్ ఒకటి పెండింగ్లో ఉన్నా కానీ దానికోసం సపరేట్గా డేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ డేట్స్ లోపు మనము పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. డేట్స్ అనేది చూసుకున్నట్లయితే 14th October నుంచి 15th October ఈ 2 డేస్లో మనం ఫీజ్ పేమెంట్ ఏదైనా పెండింగ్లో ఉన్నట్లయితే ఆ 2 డేస్లో మనం పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ మన అప్లికేషన్లో అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే అప్పుడు 16 నుంచి 25 డేట్స్ మధ్యలో ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 16 నుంచి 25 ఓన్లీ ఎడిట్ ఆప్షన్కి మాత్రమే ఫస్ట్ టైం 10 days టైం అయితే ఆర్ఆర్బీ వాళ్ళైతే మనకు చాయిస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, డేట్ ఫర్ మాడిఫికేషన్ విండో కరెక్షన్ ఇన్ అప్లికేషన్ అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మన అప్లికేషన్లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే ఈ యొక్క డేట్స్లో అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ బై ద ఆర్ఆర్బీ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్ బ్రాడ్ ఫర్ ద పారా 4.0 నేషనల్ ది సెన్ అంటే ఇందులో ఇన్వైట్ ఆర్ఆర్బీ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఏవి జాబ్స్కి అయితే ఇన్వైట్ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒక్కోటి అయితే మీరు చూడాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అని అయితే ఉంది. ఇక్కడైతే ఫస్ట్ ప్లేస్లో అయితే చూసింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను క్లియర్గా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఫస్ట్, ఇది తర్వాత స్టేషన్ మాస్టర్ ఫ్రెండ్స్. మొత్తం నోటిఫికేషన్స్లలో ఉన్న వేకెన్సీస్ అయితే ఇవి. తర్వాత గూడ్స్ ట్రైనింగ్ మేనేజర్ అని చెప్పేసి 3rd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం 5 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 5 రకాల వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ స్టార్టింగ్ డేట్ అనేది నేను ఆల్రెడీ పైన చెప్పాను. తర్వాత వేకెన్సీస్ గురించి డీటెయిల్గా నోటిఫికేషన్లో తెలుసుకున్నట్లయితే ఇది కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ చేసి సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయినట్టు ఉండాలి. చూడండి, ఫస్ట్ ఇందులో ఒక్కొక్క జాబ్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి మొత్తం స్టార్టింగ్లోనే 35,400 పేమెంట్ అయితే ఉంటుంది. అంటే బేసిక్ పే శాలరీ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్లో B2% అయితే ఉండాలి. అతని ఏజ్ అనేది ఈ యొక్క జాబ్కి అప్లై చేసే వాళ్ళు 18 నుంచి 33 years మధ్యలో ఉండాలి. తర్వాత టోటల్ వేకెన్సీస్ అంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి టోటల్ ఉన్న వేకెన్సీస్ అనేవి 1736 1736 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత స్టేషన్ మాస్టర్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో మనము నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ యొక్క డీటెయిల్స్ అనేది చూద్దాము. స్టేషన్ మాస్టర్కి కూడా 35,400 బేసిక్ పే శాలరీ అయితే ఉండాలి. మెడికల్ స్టాండర్డ్లో A2 అయితే పక్క సాధించి అయితే ఉండాలి. నెక్స్ట్ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 33 years మధ్యలో ఉండాలి. తర్వాత మొత్తం టోటల్ వేకెన్సీస్
ఫర్ స్టేషన్ మాస్టర్. అంటే స్టేషన్ మాస్టర్కి ఉన్న మొత్తం వేకెన్సీస్ ఎన్ని అంటే 994 వేకెన్సీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ కూడా అయిపోయింది. థర్డ్ ప్లేస్కి వచ్చినట్లయితే గూడ్స్ ట్రైనింగ్ మేనేజర్. అంటే మొత్తం శాలరీ ఎంత ఉంటుంది అనేది 29,200 అయితే ఇందులో ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ అనేది A2 ఇయర్స్ కూడా, అంటే ఏజ్ కూడా 18 to 33 వరకు అయితే ఉండాలి. ఇందులో టోటల్ వేకెన్సీస్ అనేది 3,144 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీస్ గూడ్స్ ట్రైన్ మేనేజర్లో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ 4 జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనే జాబ్కి మొత్తం స్టార్టింగ్ శాలరీ 29,200లో అయితే ఉంటుందని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే C2లో అయితే ఉండాలి. ఏజ్ కూడా సేమ్, అన్నిటికీ ఏజ్ అయితే సేమ్ ఉండాలి. 18 to 33 అయితే ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం ఇందులో ఉన్న వేకెన్సీస్ 1,507 వేకెన్సీస్ అయితే ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయబడింది చూడండి. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, లాస్ట్ జాబ్ పోస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇందులో మెడికల్ స్టాండర్డ్ అనేది C2లో అయితే ఉండాలి. బేసిక్ పే శాలరీ అనేది 29,200 అయితే ఉంటుంది. సేమ్ ఏజ్ క్రైటీరియా అనేది 18 to 33 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. తర్వాత టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 732 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం అన్ని యొక్క జాబ్స్కి కలిపి ఉన్న వేకెన్సీస్ అనేవి 8,1103 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా మాకు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నేనైతే సర్కిల్ చేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్ చూడండి. మెడికల్ స్టాండర్డ్లో చూసుకున్నట్లయితే A2 అంటే ఏంటి, A3 అంటే ఏంటి, B2 అంటే ఏంటి, C2 అంటే ఏంటి క్లియర్గా అయితే మెన్షన్ చేయబడ్డాయి. A2 అన్నప్పుడు మొత్తం ఫిజికల్లీ ఫిట్ అండ్ రెస్పెక్ట్ అనేది ఎంత అయితే ఉంటుంది. ఇందులో 6/9 అనేది విజన్ అనేది ఉండాలి వితౌట్ గ్లాసెస్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఈ యొక్క పీడిఎఫ్లో అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, క్లియర్గా చదువుకోండి. క్యాస్ట్ వైజ్గా ఏజ్ క్రైటీరియా అనేది ఎలా ఉండాలనేది ఇక్కడైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. SC/ST వాళ్ళు 2/1/1984 తర్వాత పుట్టిన వాళ్ళు మాత్రమే ఉండాలి. వాళ్ళ OBC నాన్ క్రిమి లేయర్ వాళ్ళు 2/1/1986 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే ఉండాలి. అంతకుముందు పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదన్నమాట. UR అండ్ EWS వాళ్ళు 2/1/1989 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి లాస్ట్ అందరికీ ఏజ్ లిమిట్ ఎంత అంటే 1/1/2007 అంటే 2007 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 2007 లోపు పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 years, SC/ST వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి 3 years అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. PWD క్యాండిడేట్స్కి 10 years, OBC 15 years. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ రిక్వైర్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇండికేట్ ద పోస్ట్ ఆఫ్ అనెక్స్ ఏ సెన్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లోజింగ్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్. అంటే ప్రతి ఒక్క విద్యార్థి అంటే దీనికి అప్లై చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరూ కంపల్సరీగా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అయితే ఉండాలి. అంటే డిగ్రీ పాస్ అయ్యేసి సర్టిఫికేట్ మన చేతిలో ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ గురించి డీటెయిల్గా చూద్దాము. ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ కొరైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా అయితే స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో 500. అంటే టోటల్ అందరికీ క్యాస్ట్ వాళ్ళకి 500 అయితే ఉంటుంది. 500లో 400 మాత్రం ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ చేస్తామని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. తర్వాత PWD ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగ్స్ టు SC/ST మైనారిటీ కమ్యూనిటీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దిస్ ఈజ్ పే 250 ఓన్లీ. అంటే 250 రూపీస్ మాత్రమే పే చేయాలి. 250 పే చేసిన తర్వాత ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ CBT ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళ అమౌంట్ అనేది ఓన్లీ ఈ క్యాండిడేట్స్కి మాత్రం టోటల్లీ మొత్తం ఫుల్గా అయితే రీఫండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఛార్జ్ కూడా ఏదైతే ఉండదు. మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే మొత్తం మనం పే చేయాల్సిన ఫీజు అనేది
త్రూ ఆన్లైన్ ద్వారా అయితే ఉండాలి. ఇది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆన్లైన్ ఫీ పేమెంట్ త్రూ ద ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ యూపీఐ విల్ బీ యాక్సెప్టెడ్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి. నెక్స్ట్ సిలబస్ గురించి చూసుకున్నట్లయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్కి సిలబస్ అనేది మొత్తం ఎగ్జామ్ డ్యూరేషన్, ఎగ్జామ్ రాయవలసిన టైమింగ్ ఎంత అంటే 90 minutes ఫ్రెండ్స్. 90 minutesలో మొత్తం క్వశ్చన్స్ వచ్చేటి అన్ని 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందులో 40 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి వస్తుంది, 30 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తుంది, 30 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సిబిటి 1లో నెగిటివ్ మార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చారు. అంటే మీరు 3 క్వశ్చన్స్ కనుక తప్పు పెట్టినట్లయితే మొత్తం 1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ సిబిటి 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1లో డీటెయిల్గా సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో వచ్చే టాపిక్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నంబర్ సిస్టమ్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రాపర్టీస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాథ్స్లో నుంచి ఓన్లీ ఇక్కడ ఇచ్చిన టాపిక్లో నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కనుక చూసుకున్నట్లయితే కోడింగ్, డీకోడింగ్, రిలేషన్షిప్స్ అని క్లియర్గా ఏమేమైతే టాపిక్స్ అయితే వస్తాయో అవన్నీ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సిబిటి 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో చూసుకున్నట్లయితే మొత్తం 90 minutes అయితే ఎగ్జామింగ్ టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 90 minutes అయితే ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఈ 90 minutesలో మొత్తం 120 క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ చేయాలి. 50 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్, 35 క్వశ్చన్స్ మ్యాథ్స్, 35 క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి అయితే వస్తాయి. ఇది సెలక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సిబిటి 1కి ఏ సిలబస్ చదవాలి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడింది. చూడండి, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకోండి. వీడియోని పాస్ చేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.